Hello students, 10th class maths chapter 8 trigonometry third problem. మనకి sin a వాల్యూ ఇచ్చారు 3/4 అని, cos a tan a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం sin a అంటే మనకి ఫార్ములా తెలుసు. ఇక్కడ a అంటే మనం గీసుకునే ట్రయాంగిల్లో a, ఇక్కడ p ఇస్తే ట్రయాంగిల్లో p అని పెట్టాలి. సో sin a ఫార్ములా సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ a బై హైపోటెనస్, ఇది ఫార్ములా మనకి. సో మనం ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ట్రిగ్నామెట్రీ మొత్తం కూడా ట్రయాంగిల్ ఎప్పుడు రైట్ యాంగిలే ఉండాలి. సో నేను ఇలా ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇలా అయినా సరే, ఇది ఏ ఇది బి అలా అయినా తీసుకోవచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేదాన్ని మనం హైపోటెనస్ అంటాం. ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర అన్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఏకి ఇలా ఉండేదాన్ని ఈ టూ సైడ్స్ని ఎడ్జసెంట్ అంటాం. ఇది హైపోటెనస్ అయ్యింది కాబట్టి ఇది మనకి ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏకి ఆపోజిట్లో ఉండే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో సైన్ ఏకి ఫార్ములా రాసుకున్నాం. ఇప్పుడు సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, ఆపోజిట్ ఏమైంది బీసీ అయ్యింది. సో బీసీ బై హైపోటెనస్ ఏమైంది ఏసీ అయ్యింది. సో బీసీ బై ఏసీ, దాని వాల్యూ ఇచ్చారు మనకి. ఎంత ఇచ్చారు అంటే బీసీ బై ఏసీ ఈక్వల్ టు 3/4. దీంట్లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే బీసీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 3కి, ఏసీ వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది. బీసీ వాల్యూ 3కి, ఏసీ వాల్యూ 4కి ఈక్వల్ అయింది. కానీ మనం అలా రాసుకోకూడదు. ఎందుకు అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ని ఈక్వల్ చేసుకుంటున్నాం, డైరెక్ట్గా అలా రాయలేం. కాబట్టి ఇక్కడ ఈ కాన్స్టెంట్ నెంబరు ఏంటి అంటే పాజిటివ్ రియల్ నెంబర్ అవుతుంది కే అనేది. సో అలా రాసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే ట్రయాంగిల్లో 3 సైడ్స్ 3 వాల్యూస్ తెలిస్తేనే మనం కాస్ అయినా ట్యాన్ అయినా ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనకి 2 వాల్యూస్ మాత్రమే తెలుసు, అంటే ఈ ఆపోజిట్ సైడ్ వాల్యూ తెలుసు, హైపోటెనస్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ తెలీదు. కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే థీరంని యూస్ చేసుకొని ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఈ థీరంలో ఏసీ స్క్వేర్ అంటే మనకి ఇచ్చారు ఏసీ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4k. సో 4k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ మనం ఫైండ్ అవుట్ చెయ్యాలి ప్లస్ బీసీ వాల్యూ 3k హోల్ స్క్వేర్. సో 4k స్క్వేర్ అంటే 16k స్క్వేర్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 అవుతుంది. ఆపోజిట్ సైడ్కి వస్తే -9k స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 16లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి 7 అవుతుంది, 7k స్క్వేర్. సో ఏబీ ఈక్వల్ టు స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే రూట్ అవుతుంది. సో విడివిడిగా రూట్ వేసుకుంటే మనకి √7 అలాగే √k స్క్వేర్, స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, కే మిగులుతుంది. కాబట్టి నాకు ఏబీ వాల్యూ ఎంత వచ్చింది అంటే √7k. కే √7 మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, ఇది వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, మనకి ట్రయాంగిల్లో 3 వాల్యూస్ తెలుసు కాబట్టి కాస్ అండ్ టాన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఫార్ములాస్ తెలిస్తే మొత్తం ప్రాబ్లం వచ్చేసినట్టే అండి. కాస్ అంటే ఏంటి అంటే సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. యాంగిల్ ఏనే ఎందుకు అంటున్నాము అంటే మన క్వశ్చన్లో అదే ఇచ్చారు, బై హైపోటెనస్. సో సైడ్ ఎడ్జసెంట్, ఏకి ఎడ్జసెంట్లో ఏముంది మనకి ఏబీ ఉంది, హైపోటెనస్ ఏముంది ఏసీ ఉంది. సో ఏబీ బై ఏసీ. ఏబీ వాల్యూ ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం √7k. ఏసీ వాల్యూ కూడా మనకి తెలుసు. ఏసీ వాల్యూ ఎంత అంటే గివెన్లో ఇచ్చారు 4k. కేకే క్యాన్సిల్ అయిపోతుంది, మనకి వాల్యూ ఏమీ చేంజ్ అవ్వలేదు, √7/4. అలాగే నెక్స్ట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది టాన్ ఏ. టాన్ ఏకి ఫార్ములా ఏంటి అంటే యాక్చువల్లీ సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. హైపోటెనస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ ఏ. ఇది మనకి ఫార్ములా. సో ఆపోజిట్ సైడ్లో ఏముంది మనకి, ఏలో బీసీ ఉంది, అలాగే ఎడ్జసెంట్లో ఏబీ ఉంది. సో బీసీ బై ఏబీ. బీసీ వాల్యూ ఎంత మనకి
మన క్వశ్చన్లోనే ఇచ్చారు బీసీ అంటే 3k బై ఏబీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం √7k. సో రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చే వాల్యూ 3/√7. ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి దీన్ని ఇలా ఉంచేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం. సో గివెన్ 15 cot A = 8 అని ఇచ్చారు. ఈ 15 ఇటు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే డివిజన్ అవుతుంది. cot A వాల్యూ ఇచ్చారు, సైన్ అండ్ సెకండ్ A వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి కాట్ అంటే ఫార్ములా తెలియాలి. ఏదైతే ట్యాన్కి రాసుకుంటామో దానికి ఆపోజిట్ అవుతుంది. సో సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A బై సైడ్ ఆపోజిట్ యాంగిల్ A. సో దాని వాల్యూ 8/15కి ఈక్వల్ అవుతుంది అని ఇచ్చారు. సో AB బై BC = 8/15. సేమ్ ఇందాకడ ప్రాబ్లం లాగానే AB వాల్యూ ఎంత అవుతుంది అంటే 8k, BC వాల్యూ 15k. ఇలా ఈక్వల్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక రియల్ పాజిటివ్ ఇంటిజర్ని రాసుకుంటున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. ఓ రియల్ నెంబర్ని k అంటే ఒక పాజిటివ్ రియల్ నెంబర్ కింద రాసుకున్నాం. మనకి ట్రయాంగిల్లో చూడండి మీరు, మనకి AB వాల్యూ తెలుసు, అలాగే BC వాల్యూ తెలుసు, AB BC, కానీ AC వాల్యూ తెలియదు. అది ఫైండ్ అవుట్ చేసుకుంటేనే సైన్ కానీ సీకెండ్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో పైథాగరస్ థియరమ్ని యూస్ చేసుకొని AC² = AB² + BC². AC మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో AB వాల్యూ ఎంత మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి 8k², BC అంటే 15k². 8 and 8 8s are 64k plus 15 into 15 225k². రెండింటిని యాడ్ చేసుకుంటే 289k² = AC². స్క్వేర్ అనేది ఆపోజిట్ సైడ్లోకి వెళ్తే రూట్ అవుతుందండి, √89k². సో 289ని మనం ఎలా రాసుకోవచ్చు, 17² k². స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నాకు 17k వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది రాసుకుందాం. సైన్ ఏ ఫార్ములా ఏంటి మనకి, సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A బై హైపోటెనస్. సో సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A, ఇది A, ఆపోజిట్లో ఏముంది BC, హైపోటెనస్ అంటే AC. సో BC బై AC. BC వాల్యూ ఎంత అంటే మనకి 15k బై AC ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసుకున్నాం 17k. కేకే క్యాన్సిల్ అయిపోతే 15/17. మనకి వాల్యూ ఏమీ మారలేదు, మనం k అనేది రాసుకోవడం వల్ల. అలాగే సెకండ్ A = దాని ఫార్ములా ఏంటి అంటే కాస్ ఫార్ములాని తిరగేస్తే వస్తుంది మనకి, రివర్స్ చేస్తే ఏంటి అంటే అది హైపోటెనస్ బై సైడ్ ఎడ్జసెంట్ టు యాంగిల్ A. సో హైపోటెనస్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి AC బై ఎడ్జసెంట్ అంటే ఏమవుతుంది AB అవుతుంది. AC వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం 17k బై AB వాల్యూ వాళ్ళే ఇచ్చారు 8k. కేకే క్యాన్సిల్ అయితే 17/8. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడైతే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారో అది ఇలా రాసుకుంటే ఈ ఏకి ఈ 2 సైడ్స్ ఉండే వాటిని ఎడ్జసెంట్ అంటారు. ఇందులో ఇది హైపోటెనస్ అయిపోయింది కాబట్టి ఇది ఒక్కటే ఎడ్జసెంట్, దీనికి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు అండి, ట్రయాంగిల్ ఇలా తీసుకోవాలని ఏం లేదు. సో ఇది రైట్ యాంగిల్, మీరు ఇక్కడ ABC అనైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నారనుకోండి, సో ఇలా గీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది హైపోటెనస్, ఇది మీరు ఎలా అయినా రాసేసుకోవచ్చు. సో ఇది హైపోటెనస్ అయింది కాబట్టి ఇప్పుడు ఏ దగ్గర చూసుకుంటే ఏకి ఆపోజిట్లో ఉంది కదా ఇది, అందుకని ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఈ ఏకి ఇలా ఈ 2 ఎడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. ఇది హైపోటెనస్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఉన్నది ఎడ్జసెంట్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం ఇలా మాత్రమే తీసుకోగలుగుతాం. ఇక్కడ ఏ తీసుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు. సో ABC ఇలా తీసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ అయిపోయే వరకు మీరు ఏ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే డ్రా చేసుకోవాలి. ఓకేనండి, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.